ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. మొక్కలు నాటి వనమహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఉపాధి హామీ కూలీలకు రోజులు ఎన్ని డబ్బులు వస్తాయని కూలీని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో అమ్మఒడి పనులను పరిశీలించి నాణ్యతతో కూడిన పనులు చేయాలని తెలిపారు. నిజామాబాద్ ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు. బసవరాజు ఫోన్ ద్వారా తెలియజేస్తారు. చెప్పండి బసవరాజు. జిల్లా నందిపేట మండల కేంద్రంలోని పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అనంతరం మొక్కలు నాటి వనోత్సవం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ పిలుపు. ఉపాధి హామీ కూలీలకు రోజు ఎన్ని డబ్బులు వస్తున్నాయని కూలీలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మబడి పనులను పరిశీలించిన నాణ్యత కూడిన పనులు చేపట్టాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం ఐలాపూర్ గ్రామంలోని షెడ్యూల్ కులాల హాస్టల్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పొలం పనులు ఉంటే రాదు. పొలం పనులు ఎంత పెట్టారు వీళ్ళు మొత్తం పిలుచుకొస్తారు. ఫోన్లు వేసుకుంటాం. ఇప్పుడు ఫోన్లు పెట్టాలి, ఇవన్నీ వేయాలి. గడ్డి ఇప్పుడు ఇదే పని ఉండదు మాకు. ఆయన ఉన్నస్తారు ఉన్నోళ్ళు పోతారు. పొలం పనులు అంటే పొలం పనికి డబ్బులు ఎక్కువ వస్తాయి, పోతాం. వారానికి ఒకసారి వస్తలేవు కదా. స్టోర్ రూమ్ ఇది, సరుకులు పెట్టుకునే స్టోర్ రూమ్ ఇది. అయితే నాకు సరిపోవట్లేదు సార్, స్టాక్కి సరిపోవట్లేదు. అందుకని ఆ రూమ్ ఖాళీ చేసి అక్కడ పెట్టించుకున్నాను. ఇక్కడేమో కూరగాయలు పెట్టుకున్నాను. సో ఈ కుకింగ్ అంతా గ్యాస్ మీద అవుతుంది? అవును సార్, అవును సార్, గ్యాస్ కదా సార్. ఈ వాటర్ నాకు డ్రైనేజ్ ఏం కట్టలేదు. చేశాను సార్, ఇంటి కూడా చేశాను, కానీ సరిపోతుంది సార్. రోజు అంటే మీరు మెనూ ఎక్కడ డిస్ప్లే చేస్తారా?